ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ గా ఏ అధికారి అయినా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు మాట్లాడతారు. తప్పకుండా ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. ఆయన భయపెట్టి ఆయన ప్రచారం కోసం తన తప్పులను కప్పుకోవడానికి ప్రచారం చేసుకున్నాడు తప్ప కానీ ఇన్ఛార్జిగా మహేందర్ రెడ్డి గారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు 15 రోజుల క్రితం నుండి 4 రోజుల నుండే ప్రతి ఒక్క రైతుతో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క అధికారులతో మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో సొంతంగా డబ్బులు వెచ్చించి రైతులు డబ్బులు వెచ్చించి చేస్తా ఉన్నాడు. దీనికి ఈయన నేను చేస్తున్నా, నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పిన కేటీ రామారావు గారు ఏ ప్రాంత రైతులకు ఇప్పుడు కెనాల్ కోసం కాలువ కోసం రైతులకు కొంత సొంత జాగా తీసుకోవడం జరిగింది. ఆ జాగాలకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం కట్టించలేదు. ఇటు జిల్లాలో కావచ్చు, అంగిరెడ్డిపల్లె కావచ్చు, లేకపోతే ఇట్లా లక్ష్మీపురం, బాల్మల్పల్లె, నర్సలపల్లె ప్రాంతాల నుంచి కెనాల్ ఉన్నాయి కదా, ఆ కాలువలకు కనీసం వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పటివరకు కట్టేయాలి. బసవపూర్ రైతులకు కూడా కాదు. అయితే మొన్న గోపులాపూర్ దగ్గర రైతులందరూ మాకు నష్టపరిహారం రాలేదని చెప్పి సొంతంగా వచ్చి మహేందర్ రెడ్డి గారు మాట్లాడి ఇక్కడ బిడ్డలాపూర్ గోపులాపూర్ రైతులతో మాట్లాడి అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ సమన్వయం చేపించి అక్కడ నుంచి గోపులాపూర్ దగ్గర మాట్లాడి చేసి తననే అక్కడ నుండి డబ్బులు ఇప్పించి కాలువ పర్మిట్ చేయించింది. అంటే ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు వచ్చేదాన్ని ఆయన నేను వచ్చి ధర్నా చేస్తే భయపడి ఇచ్చి అని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తంగలపల్లి మండలంలో మానేవాళ్ళు నీళ్ళు వాటర్ పోయి పంటలన్నీ ఎండిపోయినాయి. తంగలపల్లి మండలంలో దాదాపు 100 ఎకరాలు కూడా మంచినీళ్ళు లేక ఎండిపోయినాయి. ఒక్కొక్క రైతు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చుకొని పోసుకోవడం ఇవి చేస్తున్నారు. అది ఎందుకు మరి మిడిమానేరుని ఎందుకు నింపడం లేదు, రైతులకు ఎందుకు నింపాలి? మిడిమానేరు నింపడం అంటే కాళేశ్వరంలో ఎత్తిపోతల పథకంలో భాగంగా పిల్లలు ఊరిపోయిన నీళ్లు లేవు. ఇది ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఒక మోటార్ కూడా నడిచింది లేదు. ఎల్లంపల్లిలో 19 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కానీ ఎత్తిపోతల ద్వారా రావాలనంటే మిడిమానేరులో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 25 టీఎంసీలు నిండుకుండలా ఉన్న మా మిడిమానేరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండిపోయే స్థాయికి వచ్చింది. ఎందుకని నాకు అర్థం కాలేదు. అనేది 25 టీఎంసీల నీళ్లు ఉంటే అవి అట్లే ఉండాలి, ఈ ప్రాంతంలో ఉండాలి. ఆ నీళ్లు నింపింది దేనికోసం? అన్ని ప్రాంతాలకు తాగునీటి వసతి కోసం, సాగునీటి వసతి కోసం నింపారు. కొన్ని టీఎంసీలు ఏంటంటే ఎవరి ప్రాంతాన్ని తరలించారు, ఆ ప్రాంతానికి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండాలని చెప్పేది కట్టుకోలేదు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో నీళ్ళు అట్లే ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కేవలం వాళ్ళు నీళ్లు ఇచ్చింది మాత్రం ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా ఆ ప్రాంతానికి నీళ్లు ఎలక్షన్ టంట్లో భాగంగా ఇచ్చింది తప్ప కానీ ప్రజలకు రైతాంగాన్ని పట్ల చిత్తశుద్ధి చేయలేదని మేము ఆరోపిస్తున్నాం. మాజీ జెడ్పీటీసీ గారు బసాపూర్లో రాలేదని చెప్తున్నారు. మీరు 10 సంవత్సరాలు జెడ్పీటీసీ ఉండి మీరేం చేశారు? రైతులకు మీరేం చేశారు? రైతులకు భూములకు ఏం రాలేదంటున్నారు మీరు డబ్బులు. 10 సంవత్సరాలు జెడ్పీటీసీ ఉండి మీరేం చేశారు? మరి రాలేదని ఇప్పుడు చెప్తున్నారా? కేఏపాల్ గురించి కాదు, మీరేం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు తను సడన్ గా ఏం సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ స్థానికంగా అప్పుడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జెడ్పీటీసీ గారు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత పార్టీ ఇవ్వలేదని చెప్పి అనడం అనేది సమంజసం అయితే కరెక్ట్ కాదు. జెడ్పీటీసీగా ఉన్న టైంలో అప్పుడు అప్పుడు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇప్పించలేకపోయారు? చెప్పగా కాదండి, ఒక ప్రశ్న వేసినా కదా జవాబు చెప్తా. వారి నుంచే రావాలి, ప్రజలకు తెలియాలి. నేను చెప్తాను. అధ్యక్షులు గారు మీరు ఆగండి. ప్రశ్న అడిగారు భర్త అదే చెప్పా జెడ్పీటీసీనే కాదు, జడ్పీటీసీ భర్త గురించి అడుగుతున్నాం. తను రాలేదన్నట్టు మేము క్వశ్చన్ ఇస్తున్నాం. సొంత ఊరినే పట్టించుకోలేదు, మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నాం. జడ్పీటీసీ గారిని అడిగినాము. జడ్పీటీసీ గారు